అందరికీ నమస్కారం. శివుడు గురించి ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు శ్రీ 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 బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురు. గురుగారు, శివుడు అనంగానే అంటే శివుడు భక్తుడు అనంగానే భక్త కన్నప్ప గుర్తొస్తూ ఉంటాడు. అంటే భక్తికి మారు పేరు అని చెప్పొచ్చు ఆయన. అయితే మనం ఏ దేవుడికి కూడా మాంసాన్ని ప్రసాదంగా పెట్టాం, అలాంటిది భక్త కన్నప్ప మాత్రం మాంసాన్ని ప్రసాదంగా పెడుతూ ఉంటాడు. దానికి గల కారణం ఏంటండి? ప్రధానంగా శివుడు భక్త వశంకరుడు అంటారు. అంటే భక్తులకు వశమయ్యేవాడే పరమేశ్వరుడు. మిగతా దేవతలు అట్లా కాదు. శివుడు భక్తికి శాంతం భక్తుడికి వశమైపోతాడు. మరి అటువంటి భక్త కన్నప్ప స్టోరీ ఏంటి అంటే, భక్త కన్నప్పకి మొదటి జన్మ ఏంటంటే అర్జునుడిగా జన్మించాడు. మొదటి జన్మలో అర్జునుడిగా జన్మించాడు. కానీ ఆ జన్మలో శివుడు ఆయనకు వరం ఇవ్వలేదు. నీకు మరో జన్మలో నీకు వరాన్ని ఇస్తానని చెప్పి అప్పుడు మాట ఇచ్చాడు. మరి రెండవ జన్మలో భక్త కన్నప్పగా జన్మించాడు. మరి ఆ భక్త కన్నప్ప ఒక రోజున అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు. ఆ సమయంలో ఒక వరాహం ఎదురవుతూ ఉంటుంది. మరి భక్త కన్నప్ప ఆకలి చేత ఒక బాణం తీసుకొని సంధిస్తాడు. సంధించడం వల్ల వరాహం మరణిస్తుంది. మరి ఆ వరాహం మరణించిన తర్వాత ఆ వరాహాన్ని తినాలి అని చెప్పి చేతుల నిండా రక్తం అవుతుంది. మరి రక్త మాంసాదులు ఉన్నప్పుడు తినలేం కాబట్టి దగ్గరకు వెళ్ళి చేయి కడుక్కునే సరస్సు దగ్గరికి వెళ్ళి సరస్సులో చేతులు కడుగుతుండగా పక్కన ఒక శివలింగం కనపడుతూ ఉంటుంది. ఆ రోజు మహాశివరాత్రి. మరి సరస్సు పక్కన ఒక శివలింగం కనపడుతూ ఉంటుంది. ఆ శివలింగం మరి ఇంతవరకు ఎవరు అర్చన చేయగా దుమ్ము కొట్టుకొని పోయి ఉంటుంది. అప్పుడు ఆ సమయంలో భక్త కన్నప్ప చూస్తాడు. చూసి అరే స్వామివారికి ఇంతవరకు అభిషేకం చేయలేదు, ఇవాళ మహాశివరాత్రి కదా, అభిషేకం చేయాలి అని సంకల్పిస్తాడు. మరి అటువంటప్పుడు అభిషేకం చేయాలంటే ఎట్లా? చేతి నిండా రక్తం ఉంది, శివుడికి అభిషేకం చేయాలి కాబట్టి చేతులు కడుక్కొని చేతి నిండా రక్తం ఉంది కాబట్టి నోటితో నీళ్ళు స్వీకరిస్తాడు. నోటి నిండా నీళ్లు స్వీకరించి వెళ్ళి ఏదైతే కాళ్ళకి చెప్పులు ఉన్నాయో చెప్పులతో ఆ యొక్క నిర్మాల్యం మొత్తాన్ని ఇట్లా ప్రక్కకు నెట్టేసి నోటితో అభిషేకం చేస్తాడు. నోట్లో ఉన్న నీటిని మొత్తాన్ని కూడా ఆ శివలింగం మీద ధారపోసి అభిషేకంగా చేసి మరి నైవేద్యం పెట్టాలి కాబట్టి శివుడికి ఏం పెట్టాలని ఆలోచిస్తాడు. మరి అరణ్యంలో ఏం దొరకదు కాబట్టి ఏదైతే పంది మాంసం ఉందో అది నివేదనగా అర్పిస్తాడు శివుడికి. ఇదంతా కూడా భక్తితో చేసినటువంటి కన్నప్ప. అక్కడ విశేషం ఏంటంటే కన్నప్పకి అక్కడ ఎటువంటి వసతులు లేవు కదా, కేవలం భక్తి తప్ప రెండవది కాదు. మరి భక్తితో నోట్లో ఉన్న నీళ్లతో అభిషేకం చేయడం, ఆ కాళ్ళతో నిర్మాణాన్ని ప్రక్కకు నెట్టడం, ఆ పంది మాంసాన్ని నివేదన పెడతాడు. ఇట్లా ప్రతిరోజు కూడా ఆ ఈశ్వరార్చన చేస్తూ ఉంటాడు భక్త కన్నప్ప. అదే సమయంలో ఒక బ్రాహ్మడు వస్తాడు. వచ్చి అరే అపరాధం జరిగిపోయింది, శివుడికి పంది మాంసం నివేదన పెట్టడం ఏంటి, ఇది మహాదోషం, ఇది మహా అపచారం అని చెప్పి. అలాగే చెప్పులతో అనేది శుద్ధి చేయడం కూడా మనం అసలు గుళ్ళోకి కూడా చెప్పులు వేసుకుని వెళ్ళాం, అలాంటిది కన్నప్ప మాత్రం అలా చేయటం చూస్తూ ఉంటాడు. మరి ప్రతిరోజు ఈ కన్నప్ప వస్తున్నాడు, కాళ్ళతో నిర్మాల్యం తీస్తున్నాడు, మరి నోటితో అభిషేకం చేస్తున్నాడు, పంది మాంసం నివేదన పెడుతున్నాడు, ఇది మహాదోషం అపచారం అని చెప్పి ఈశ్వరుడి దగ్గర మొరబెట్టుకొని బాధపడతాడు, ఇది అపచారం కదా అని. ఆ సమయంలో పరమేశ్వరుడు ఆకాశవాణిగా చెప్తుంటాడు బ్రాహ్మడికి. అప్పుడే కదా గురుగారు, అంటే ఈ బ్రాహ్మణుడు కూడా చనిపోదాం అంటే ఈ ఘోరాన్ని చూడలేను అని చెప్పి శివలింగం ఏదైతే ఉంటుందో దాని తలకి కొట్టుకొని చనిపోదాం అనుకుంటా. ఆ సమయంలో బ్రాహ్మడు నేను చూడలేనిది అని తలకాయ నేల వేసుకొని కొట్టి చనిపోవాలని బాధపడతాడు. ఆ సమయంలో శివుడు ఆకాశవాణిగా చెప్తూ ఉంటాడు, బ్రాహ్మడా కొద్దిసేపు నువ్వు ఆగు నాయన అని చెప్పి నువ్వు చూస్తూ ఉండు అంటే. ఇప్పుడు ఆ సమయంలో ఆయన శివలింగం వెనక్కి వెళ్ళి దాక్కుని అన్నీ గమనిస్తూ ఉంటాడు బ్రాహ్మడు. ఆ సమయంలో మరలా భక్త కన్నప్ప వచ్చి ఇట్లాగే అభిషేకం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో శివుడి కంట నుంచి రక్తం కారుతూ ఉంటుంది. రక్తం కారుతూ ఉంటుంటే ఆయన ఎటువంటి భక్తి అంటే, అయ్యో శివుడి కంట రక్తం కారుతుందని చెప్పి తన కంటిని తీసి శివుడికి అర్పిస్తాడు. అదే సమయంలో రెండో కంట కూడా రక్తం కారుతూ ఉంటుంది. మరి రెండో కన్ను కూడా తీయాలంటే ఎట్లా, రక్తం కారుతుందని చెప్పి మరి ఆ కన్ను ఎట్లా పెట్టాలి, రెండు కళ్ళు కనపడవు కదా, కాబట్టి ఎడంకాలు స్వామివారి మీద పెట్టి రెండో కన్ను దగ్గర పెట్టి రెండో కన్ను కూడా తీసి ఆయనకి అలంకరిస్తాడు. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమవుతాడు. ఆ సమయంలో భక్త కన్నప్పకి ఆయన కోరినటువంటి పాశుపతాస్త్రాన్ని ఆ సమయంలో అర్పిస్తాడు పరమశివుడు. అలాగే కళ్ళు కూడా వచ్చేసి అవును, అదే సమయంలో కళ్ళు రావడం, తర్వాత
ఆ పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి సమర్పిస్తాడు. అప్పటి నుంచే కదా గురుగారు తిన్నుని కూడా కన్నప్ప అంటూ అవునమ్మా. ఉంటారు. అప్పటి నుంచే ఆయనకి అప్పటి వరకు తిన్నప్ప అని పిలిచేవాడిని భక్త కన్నప్ప అని ఆ రోజుతో ఈ యొక్క ప్రాశస్త్యం అనేది ఏర్పడిందమ్మ. అంటే శివుడికి అంటే శివుడనే కాకుండా ఏ దేవుడికైనా సరే మనస్ఫూర్తిగా ఉమ్. భక్తితో పూజించడం అంతేగా. కావాలి అని. ప్రధానంగా ఏంటయ్యా అంటే శివుడు భక్త శంకరుడు ముందే చెప్పుకున్నాం కాబట్టి భక్తి ప్రధానం. భక్తి లేనిదే పూజ కాదు, ఉమ్. శ్రద్ధ లేనిదే శ్రార్థం కాదని చెప్పి చెబుతుంది శాస్త్రం. కాబట్టి ఏ పూజ చేసినా భక్తి ప్రధానం. ఇక్కడ భక్త కన్నప్ప స్టోరీ ఏంటయ్యా అంటే మనకి ఎంత భక్తితో చేశావా అనేది ప్రధానం. అక్కడ నువ్వు నివేదన ఏం పెట్టామా అనేది ప్రధానం కాదు. మనకి ఏది వసతి ఉంటే ఏదైనా ఉన్నంతలో మనం చేయవచ్చు. ద్రవ్యం ప్రధానం కాదు. ఆయన ఎంతసేపు అభిషేక ప్రియుడు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. నువ్వు హరహర మహాదేవని చెంబుతో నీళ్లు పోసినా కూడా సంతోషిస్తాడు తప్ప నువ్వు పంచభక్ష పరమాణాలు పెట్టాలని ఎక్కడా కూడా శివుడికి అయితే శాస్త్రంలో లేదు.